ఆఫర్ నడుస్తుందని పర్చేస్ చేయడానికి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు నుంచి చూసుకున్నట్టయితే ఈసారి బాగా రేట్ తగ్గింది కదా? రైట్, నేను గత ఒక 10 days నుంచి చూస్తున్నాను. సో రేట్ తగ్గింది, సో అందుకే వచ్చాను. అండ్ స్పెషల్లీ మా వైఫ్ బర్త్డే ఉంది, సో ఐ కేమ్ హియర్. సో ఎస్, అండ్ ఐ డోంట్ నో అబౌట్ ది ఆఫర్ టు బి ఫ్రాంక్. సో ఐ జస్ట్ సా ది గోల్డ్ రేట్ అండ్ ఐ కేమ్ హియర్. ఓకే, మీకు తెలియకుండా వచ్చారు, బట్ ఇప్పుడు ఆఫర్ ఇంత ఉందని తెలిసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు ఎవరు చెప్పలేదు ఇంకా ఆఫర్ ఏంటో అనేది, తెలియదు అసలు. అంటే ఇంతకుముందు అయితే దాదాపు 90 పైన ఉన్నటువంటి గోల్డ్ రేటు అమాంతం 63 వరకు కూడా రావడం అయితే జరిగింది. ఇది నిజంగా విశేషం, ఎందుకంటే గోల్డ్ తీసుకునే వాళ్ళకి ఎవరైనా ఇష్టపడకుండా ఉండరు, అలాంటి వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది వస్తుంటారు, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకి ఈ రోజు అయితే గుడ్ న్యూసే, ఎందుకంటే ఐ కెన్ గిఫ్ట్ మై వైఫ్ బెటర్ జ్యువెలరీ. సో మాట్లాడడం. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తుందండి? తెలుసా మీకు, తెలియకుండానే వచ్చారని చెప్తున్నారు సార్? సర్ప్రైజ్ అండి. సర్ప్రైజా? సో ఏం తీసుకోబోతున్నారు? సో గోల్డ్ రేట్ అయితే బాగా తగ్గింది నిజంగా, ముఖ్యంగా మన లేడీస్కి అయితే చాలా అంటే ఈరోజు చాలా ఎట్లా సర్ప్రైజ్ అనుకోవచ్చు, లేదా ఒక షాకింగ్ అనుకోవచ్చు, ఇంత రేట్ పడిపోయింది కాబట్టి. మరి మీరేం చెప్తారు మీ మాటలు? అసలు సర్ప్రైజ్ నాకైతే ఏం తెలియదు అసలు. ఓకే, సో కొంతమందికి తెలియకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. హలో అమ్మ, నమస్తే, మీ పేరు? జస్ట్ వచ్చాను, శుభలక్ష్మి. ఓకే, గోల్డ్ రేట్ మరి అమాంతం ఇంత చాలా వరకు తగ్గింది కదా, ఇంతకు ముందు గతంలో ఇంత తగ్గినటువంటి సందర్భం అయితే లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది, ఇక్కడ యాజమాన్యం కావచ్చు, స్టాఫ్ కావచ్చు. మరి మీరేం చెప్తారమ్మా, ఇంతలా తగ్గింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? నా ఫీలా ఎంత తగ్గింది అంటారు మీరు? గ్రామ్కి 10 grams. నేను సరిగా మార్కెట్ని చెక్ చేయలేదు. అంటే గ్రామ్కి 500 చొప్పున చాలా వరకు తగ్గింది. గ్రామ్కి 500. గ్రామ్కి 500 తగ్గింది. ఇది కన్సిస్టెంట్గా ఉంటే పర్వాలేదు, కానీ ఒక 4 రోజులు అడౌట్ అయిపోయాక మళ్ళీ జనాలు అలవాటు పడిపోతారు, మళ్ళీ పెంచేస్తారు అంతే. ఫస్ట్ 4 days ఇది హనీమూన్ పీరియడ్ అయిపోయింది, మళ్ళీ పెంచేస్తారు, మామూలుగా పెరిగిపోతుంది అంతే. సో ఆఫర్ ఉంది కాబట్టి, బట్ ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి వస్తూనే ఉంటారు ఇంకా జనాలు. సో ఇది మనము వినియోగించుకోవాల్సిన సందర్భం. మరి మీరు అంటే పర్చేస్ చేశారా? పర్చేస్ చేయడానికి వచ్చాం. సో ఫీలింగ్ బెటర్, హ్యాపీయే కదా సో ఫార్? ఎందుకంటే ఇంతకుముందు మనం 90 పైన ఉన్నటువంటి గోల్డ్ రేటు ఇప్పుడు దాదాపు 63, 65 వరకు, 67 వరకు రావడం అనేది చాలా విశేషమే కదా. కరెక్ట్. ఫీలింగ్ హ్యాపీ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ రేట్ ఇంతవరకు చాలా తగ్గింది కదా, ఎట్లా అనిపిస్తుంది అండి మీ ఫీలింగ్? మేము ఇప్పుడు కొంటే తెలుస్తుంది, హ్యాపీగా ఉంది. ఆల్రెడీ చాలా పెంచేశారు కదా, కొంచెం అంత పెంచేసి కొంచెం తగ్గించారు, దాంట్లో ఏముంది? అంటే ఇంతకుముందు ఇప్పుడు దాదాపు ఒక 2-3 months బ్యాక్ చూసుకుంటే 90 వరకు 1000 తగ్గింది అంతే, 4000 దగ్గర పెద్దగా ఏం తగ్గలేదు. ఎక్కువ తగ్గినట్టు ఏం అనిపించట్లేదు, ఇంకొంచెం తగ్గితే బాగుంది. కానీ మళ్ళీ ఈ 2-3 days లో మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా పెరగొచ్చు అంటున్నారు యాజమాన్యం. అయి ఉండవచ్చు, తప్పదు కదా. ఇప్పుడు మ్యారేజెస్, ఫంక్షన్స్ ఉంటే రేటు పెరిగినా కొనాలి, తగ్గినా కొనాలి, దాంట్లో అయితే నో ప్రాబ్లం కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనము కొంతమంది కస్టమర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, మరి వాళ్ళు అంటే ఈ ఆఫర్ ఉందని తీసుకోవడానికి వచ్చారా ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు అప్పు చేసి అయినా సరే గోల్డ్ తీసుకోవాలి అనుకుంటారు. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక విపరీతమైనటువంటి లాభాలు అయితే ఉంటూ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ ఆషాఢం సేల్ అయితే దాదాపు ఇంకా ఆగస్టు 18th వరకు కూడా ఆఫర్ అని అయితే నడుస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగేది కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది. సో కావున ఈరోజు సాయంత్రం కల్లా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ మండే నుంచి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే చెప్తున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆఫర్ అనేది అయితే వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ అనేది అయితే ఉంటుంది. బట్ ఈ రేటు పెరగడం తగ్గడం, ఎగుమతులు దిగుమతులు అనేది అయితే కామన్గా ఉంటూనే ఉంటాయి మనకు. ఇంకా వెండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అదైతే మనం జనరల్గా ఉండేటువంటి రేట్ ఎప్పుడు. సో గోల్డ్ మీదనే మనం చూసుకుంటూ ఉంటాం, ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో మరికొంతమంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే. సార్ హలో సార్, నమస్తే, మీ పేరు? నా పేరు మూర్తి అండి. ఎట్లా అనిపిస్తుందండి? గోల్డ్ రేట్ అయితే చాలా వరకు తగ్గింది కదా, ఏం చెప్తారు? బెటర్ అండి, మచ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ 70,000 ప్లస్ పోయినప్పుడు కొనాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళు. 70+ నేను తీసుకున్నాను రీసెంట్గా. సో ఈరోజు ఏమంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో మచ్ సేవింగ్స్ ఎర్న్ చేసాము అనిపిస్తుంది.
సో ఇంకా కొంచెం 60 ఆ రేంజ్కి వస్తే ఇంకా బాగుంటుంది. పాత రేటు పాత రేట్కి ఫస్ట్ లో ఉన్నటువంటి రేటు మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ ఉంటుంది. అందరూ అదే అంటున్నారు. కానీ మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో, కొంచెం తగ్గచ్చని అనుకుంటున్నాం. ఇంకొక 1000 వరకు తగ్గ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్ స్లాష్ డౌన్ అయిపోతుంది కాబట్టి. దీనికన్నా సిల్వర్ కొంచెం బాగా అనిపించింది. సిల్వర్ అరౌండ్ 1 lakh వెళ్ళింది కాబట్టి ఈరోజు 83, 84 దాకా వచ్చింది. చాలా బాగా అనిపించింది సేవింగ్స్. మేము ఫస్ట్ కొన్నప్పుడైతే 70లో కొన్నాము, తర్వాత మనం 93లో కొన్నాము. రీసెంట్గా మళ్ళీ నిన్నలే మొన్న పోయి పర్చేజ్ చేసాము ఇదే లలిత దాంట్లోనే, ఇంకో బ్రాంచ్లో. ఇక్కడ మన చైతన్యపురి దగ్గర తీసుకున్నాము. అక్కడ వచ్చేసరికి మేము 80+లో తీసుకున్నాం. 80+లో తీసుకున్నాం. సో మరి ఈరోజు ఇంకా తగ్గింది. ఇది మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో తెలీదు, తగ్గుతుందో తెలీదు. ఇది మనం వినియోగించుకోవాల్సిన సమయం కదా. అందరూ ఇప్పుడు అంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది. కమింగ్ ఈ 5వ తారీఖు తర్వాత నుంచి ఎట్లాగో శ్రావణ మాసం వస్తుంది, మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి సో ఇంకా ఇప్పుడు ఏమైనా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా? చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు 6%కి వచ్చింది కాబట్టి బడ్జెట్ వల్ల ఈ రేట్స్ డౌన్ అయినాయి. బట్ హౌ ఫార్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ అనేది నోబడీ నోస్. బట్ కస్టమర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే బాగా పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దిస్ రైట్ సీజన్. ఇప్పుడు పోయి పర్చేస్ చేసుకొని కొంచెం బెటర్ సేవింగ్స్ అయితే ఆ సేవింగ్స్తో ఇంకా కొంచెం పర్చేస్ చేసుకోవచ్చు. అదర్ థింగ్స్కి యూజ్ అవుతాయి. సో దాని గురించి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి నిజంగా. ఎందుకంటే దాదాపుగా మనం అందరి మాటలు వింటున్నాం కదా, ఏదైతే మనం పాత రేటు ఉండనో ఒకప్పుడు అంటే 10 grams-కి 60,000 చొప్పున, సో అదే రేటు మళ్ళీ రీబ్యాక్ అయ్యి మళ్ళీ అదే కొనసాగితే కనుక కస్టమర్స్ అందరూ చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు, మిగతా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. గోల్డ్లో అయితే చాలా వరకు పర్చేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. సో 60 వరకు వెళ్తే కనుక వి ఫీల్ గుడ్ అండ్ చాలా హ్యాపీ అని కూడా చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే ఎవరి చేతిలో అయితే లేదు. అమాంతం పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మార్కెట్లో. మాది ఇంకా మనం ఏం చెప్పలేము. బట్ ఈరోజు అయితే చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ 3 days నుంచి గోల్డ్ రేట్ అనేది అయితే చాలా వరకు తగ్గింది కాబట్టి 70 ప్లేస్ ఉన్నటువంటి గోల్డ్ రేటు 60 వరకు రావడం అనేది చాలా విశేషం అండ్ చాలా హ్యాపీ అందరూ. దాంతోపాటు ఇప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేది ఆషాఢం తర్వాత శ్రావణం. సో దీనికైతే చాలా హ్యాపీగానే ఉంటారు. సో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగినా తగ్గినా మనకి అవసరం లేకుండా సో కొనాల్సిందే. సో ఇంకా దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని ఉండదు. బట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇంకాస్త తగ్గితే ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం. సో మాట్లాడదాం మరికొంతమందితో. నార్మల్ టైమ్స్లో అయితే జ్యువెలరీ షాప్స్లలో ఇంతలా అయితే ఉండదు ఖచ్చితంగా. బట్ ఇప్పుడు అందరూ కూడా బిజీలో ఉన్నారు, ఎందుకంటే ఇంత ఆఫర్ నడుస్తుంది కాబట్టి జనాలు అనేది కూడా అంటే విచ్చలవిడిగా రావడం. ఎందుకంటే ఈ 3 days కాబట్టి సో జనాలు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందా తెలియదు అనేసి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం అనేది అయితే గోల్డ్ తీసుకోవడానికి అయితే చాలామంది కేటాయిస్తున్నారు. సో జ్యువెలరీ షాప్లన్నీ కూడా బిజీ ఉన్నాయి. మొత్తంగా ముఖ్యంగా చూసుకుంటే లలిత జ్యువెలరీలో అయితే ఈ ఆఫర్ మంచిగా ఉంది కాబట్టి సో ఇక్కడికైతే కొంత నమ్మకంగా అయితే వస్తూ ఉన్నారు. మరి మాట్లాడదాం మరి కొంతమందితో. చైన్ తీస్తున్నారు. మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయా, తగ్గుతుందంటారా? ఉంటాయండి, ఉంటాయి. పెరిగేదానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ రేట్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల పాటు ఇది ఇలా కొనసాగుతుందంటారు? ఇంకా 1 నెల దాకా ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. ఇంకా 1 నెల దాకా ఉండొచ్చు, 30 రోజులు తర్వాత పెరగచ్చు. చాలా మంది ఇది ఒక 60 వరకు వెళ్తే అయితే బాగుంటుంది అంటున్నారు. మరి మీరేమంటారు? రాకపోవచ్చు, ఇంకా తగ్గదండి. అవును. సో పర్చేస్ చేశారా అండి? ఎట్లా మంచి రేటు పెట్టారు అనిపిస్తుందా? పర్లేదు, ఈ రేట్లో కొనవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో అమ్మ, నమస్తే. ఎట్లా అనిపిస్తుంది? రేట్ అనేది బాగా తగ్గింది కదా, ముఖ్యంగా మన లేడీస్కి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మనమే కదా ఎక్కువ పర్చేస్ చేసేది. అవునండి, ఏం చెప్తారు? బాగా తగ్గింది. అప్పుడు 25, 75 అట్లా ఉన్నది, ఇప్పుడు 71 వచ్చేసింది.
తగ్గింది తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అవును ఆఫర్ నడుస్తుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిపోతుందో అని ఒక భయం ఉంది. అసలు అసలు పెరిగేది తెలియదు తగ్గేది తెలియదు అందుకని తీసేసుకుంటున్నారు ఇప్పుడే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్స్, మొత్తం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి శ్రావణం మాసం కదా అందుకని పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి. దానికి దీనికి వాళ్ళకి బాగా కరెక్ట్ గా షూట్ అయింది. తగ్గింది బాగా. ఇది ఒక లక్. అవునండి అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం అనుకో. అవునండి. బట్ ఇది ఎంతవరకు వెళ్తే బాగుంటుంది అంటారు ఈ రేటు? ఇంకేమైనా తగ్గొచ్చా పెరగొచ్చా? మీకు ఎంతవరకు ఉంటే బాగా సూచనలు ఉన్నాయి అంటున్నారండి. అవునా? మీకు సో ఎంతవరకు వెళ్తుంది ఈ రేటు? చెప్పలేము కదండి. మీరు ఎంతవరకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే చెప్పలేము ఇంకా చెప్పలేము. అది తగ్గొచ్చు పెరగచ్చు చెప్పలేము. 3 భాగాలు తగ్గుతుంది అంటున్నారు. ఓకే ఇంకా తగ్గినా పెరిగినా మనం ఏం చేయలేదు. కొనాల్సిన టైం వస్తే కొనాల్సిందే. అంటే పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి, పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి, గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళ సీజన్లు ఉన్నాయి కాబట్టి కొంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరమ్మా? అరుణ అండి. ఎట్లా అనిపిస్తుందమ్మా గోల్డ్ రేట్ చాలా తగ్గింది కదా? తగ్గింది, మంచిగా అనిపిస్తుంది. తీసుకున్నాం మేము అలా తీసుకున్నాం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బాగుంది. మాది ఇక్కడ కిస్మత్పూర్ అండి, బల్ల జాగిరు. బాగుందండి. మొత్తం ఆర్నమెంట్స్ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెరిగే తెలియదు వాళ్ళ పైన తీసుకున్నాం అమ్మా మేము. ఇంకా స్కీములు కూడా ఇస్తాము. ఎక్కడికి పోము, ఇక్కడ లలిత జ్యువెలర్కి వస్తాం మేము. ఎప్పుడు అండి, చాలా సంవత్సరాలే. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి ఇక్కడ? అంటే మామూలుగా తరుగు ఇవన్నీ తీసేస్తాడు కదమ్మా, స్కీమ్ కూడా చేస్తాం మేము. ఇక అవే మా ఇద్దరు కోడళ్ళకు, మా పాప మనవరాళ్ళకు, ఓని ఫంక్షన్లకు అన్ని ఇక్కడ తీసుకుంటాం. 4 తులాలు తీసుకున్నారు. తీసుకున్నాము ఇప్పుడే. ఇది మళ్ళీ ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారా, తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి, నిర్మలా సీతారామన్ చెప్పింది కాబట్టి ఇక పెరగదు అనుకుంటున్నాము. పెరగదండి. ఇదే రేట్ కొనసాగుతుందా, ఇంకా తగ్గుతుందా? కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాను. తగ్గుతుందమ్మా, తగ్గుతుంది. అంటే చాలా రేటు పెరిగింది కదా అమ్మమ్మ. కొంచెం మనలాంటి వాళ్ళు అంటే కొనుక్కోవచ్చు, కానీ సామాన్లు అంటే కొనుక్కోలేం కదా. మనం గ్రాము కొనుక్కున్న వాళ్ళు 1/2 గ్రాము కొనుక్కున్నా కానీ వాళ్ళకు తృప్తి ఉంటుంది కదా. అట్లా 1/2 గ్రాము కూడా కొనుక్కున్న స్టేజ్లో కూడా వాళ్ళు పెంచేసిండ్రు కదా. ఈ గోల్డ్ రేటు అమాంతము 60 ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇలా పెరుగుకుంటూ పోవడము, గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా అలా తగ్గేసరికి అందరూ కొంచెం చల్లబడి ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. అదే అప్పుడు మేము స్కీమ్ వేసినాం, గోల్డ్ ఇంట్లో పెట్టి స్కీమ్ వేసినాం. ఇప్పుడు ఈరోజు తీసుకున్నాం అన్నట్టు, తగ్గింది కదా అని. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే బాగుంటుంది. ఇలాంటి తక్కువ ఉన్న సమయం ఎప్పుడైనా ఇక ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు వచ్చేసినాము. ఎప్పుడు కానీ ఇందులో తీసుకుంటామండి. ఇక లలిత జ్యువెలరీ స్కీమ్ కూడా వేస్తారు, మా బాబులు వేస్తారు, మా పాప వేస్తుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? అంటే తక్కువనే, ఒక 3-4 నెలల తగ్గుతుంది అనుకుంటాను. ఇంకొంచెం తగ్గుతా అనిపిస్తుంది. పెరుగుతుంది అంటున్నారు. లేదమ్మా, తగ్గుతుంది అనుకుంటున్నా. ఇది పెరిగే అవకాశం లేదు, ఆమె చెప్పిన దాన్ని బట్టి, మేడం చెప్పిన దాన్ని బట్టి. మొత్తానికి సంతోషంగా ఉన్నారు, హ్యాపీ కదా. ఆఫర్ పెట్టారనే వచ్చారు కదా? అవును, తగ్గిందనే వచ్చినాం. స్కీమ్ 2 స్కీములు వేసాము, ఇంకో స్కీమ్ అట్లే నడుస్తుంది కంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గోల్డ్ రేట్ చూసారు కదా, సిల్వర్ అయితే 85.75 ఉంది. అదేవిధంగా గోల్డ్ ఇందాక మనం చూసాము. సో లలిత జ్యువెలర్స్లో అయితే చాలా నమ్మకమే వాళ్ళ యొక్క మోటో. అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది జనాలు ఇక్కడ గోల్డ్ తీసుకోవడానికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా లలిత జ్యువెలర్స్ని అయితే నమ్మకంగా భావించి చాలా మట్టుకు వస్తుంటారు. అదేవిధంగా వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి నియర్ బై ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మనం చూస్తే కనుక లలిత జ్యువెలర్స్లోనే ఇంతలా జనాలు వస్తూ ఉన్నారు. సో మనం కూడా అందుకే ఇక్కడ వీళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఈ రేట్ అయితే ఇంకో 2-3 నెలల పాటు కొనసాగుతుందనే ఒక హోప్లో ఉన్నారు. మరికొంతమంది పెరగొచ్చు అంటున్నారు, కొంతమంది తగ్గొచ్చు అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ 10 గ్రామ్స్కి 60 వరకు వెళ్తే గనక ఏదైతే మన పాత రేట్ ఉందో ఒకప్పటి రేటు అది వస్తే గనక చాలా సంతోషం అంటున్నారు. ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీసుకోగలరు, కానీ అసలు నార్మల్గా ఇంత బడ్జెట్లో పెట్టలేని వాళ్ళైతే వాళ్ళకు 60 వరకు వెళ్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలనే ఒక ఆశ ఉంటుంది, వాళ్ళు కొనుక్కోవాలి, వాళ్ళ పిల్లలకి
తీసుకోవాలని, మరి అలాంటి వాళ్ళకి గోల్డ్ రేట్ పెంచేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంత తక్కువ వరకు ఏదైతే 60 వరకు వెళ్తే కనుక అందరూ హ్యాపీ, ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అయితే చెప్తున్నారు. అదేవిధంగా మరి ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా ఈ డే లోగా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి అందరూ అయితే హ్యాపీ అండి ఫైనల్గా. ఎందుకంటే శ్రావణం కూడా వస్తుంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకా పెరిగినా తగ్గినా కొనడం అయితే తప్పదు, ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది. బట్ తగ్గితే మాత్రం అందరూ హ్యాపీ అండి. ఇక్కడ ఎస్పెషల్లీ లలిత జ్యువెలర్స్లో అయితే కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ వచ్చింది. ఈ డిజైన్ చూసారా ఎంత బాగుంది అసలు. నిజంగా ముత్యాలు వచ్చినాయి, చిన్న చిన్న ముత్యాలు, మధ్యలో డైమండ్స్ ఆర్నమెంట్స్. ఈ ఆర్నమెంట్స్ అయితే చాలా నచ్చాయి నాకు. బ్యాంగిల్స్ మొత్తం టోటల్గా ఒక పెళ్ళికి కావాల్సినటువంటి ఏదైతే సెట్ ఉంటుందో ఆ సెట్ అంతా కూడా ఇక్కడ మనకు అన్ని చూడొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది, కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా డైమండ్స్తో కూడా పూర్తిగా అయితే అసలు ఇవి వేసుకుంటే కనుక నిజంగా అమ్మాయిలు అమ్మవార్లలో కనబడతారు. ముఖ్యంగా ఇప్పుడు బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి వేసుకుంటే కలకల్లాడిపోతూ ఉంటారు. సో చాలా అయితే చాలా బాగుంది డిజైన్స్. ఒక్కొక్క కలెక్షన్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. నమ్మకమే వీళ్ళ నాణ్యత అని కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. లలిత జ్యువెలర్స్ నుంచి వాళ్ళ మోటో మనం ఎప్పుడు వింటూనే ఉంటాము, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి. నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావండి. సో అందుకు ఆలోచించి ఆచి తూచి అయితే మనం ఖర్చు పెడుతూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై గోల్డ్ షాప్స్కి వెళ్ళి మీకు నచ్చినటువంటి అన్ని ఆర్నమెంట్స్ కూడా పర్చేస్ చేయండి. సైనింగ్ ఆఫ్ భానుశ్రీ.